లలిత గారు అదరగొట్టేద్దామా? ఓకే. పీతల ఇగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె, గరం మసాలా, ఉల్లి ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి గసగసాల పేస్ట్, నిమ్మకాయ. ముందేం చేయాలి? పాన్ పెట్టుకోవాలి. ఓకే, ఒక గిన్నె తీసుకుని స్టార్ట్ చేయాలి. పొయ్యి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఒక కప్ ఆయిల్ సరిపోతుందండి? కొంచెం వేడైన తర్వాత కొంచెం కరివేపాకు. ఫస్ట్ కరివేపాకు వేయాలా? సో నూనె వేడైంది, ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం బాగా బ్రౌనిష్గా వేగాలండి. నాన్నమ్మ వండుతుంటే ఇలా కూర్చొని చూసేవాళ్ళ మీరు? అవునండి. అది వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని కూర్చోవాలి అంటే సక్లం ముక్లం పెట్టుకొని కూర్చొని తినాలి బిడ్డ కదా. ఇక్కడ మంచిగా వేగిన తర్వాత పీత ముక్కలు ఓకే శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు వేస్తారు మళ్ళీ. కొంచెం తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చేపకైతే ఉప్పు వేయక్కర్లేదు, కొంచెం వేస్తారు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా, 2.5 వేసుకోవచ్చు. నీళ్ళు పర్లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేశారు, అది కూడా కొంచెం మిక్స్ అయ్యాక తర్వాత వాటర్ పోస్తుందా? మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. 5 minutes ఉడికించాలి. అది కూడా సిమ్ మీద ఉడికిస్తున్నారండి, ఎందుకంటే దానికి షెల్ ఉంటుంది కదా, సో అది సన్న మంట మీద ఉడికితేనే అప్పుడు కొంచెం టేస్టీ వస్తుంది. టేస్టీగా మారాలంటే ఓకే. అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్. చాలాసేపు ఉడికింది. సన్నటి సెగ పైన ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి కొంచెం. ఇప్పుడేనా? ఓహో, అలా పచ్చి వెల్లుల్లి వేసేస్తున్నారా? వేస్తే ఉడికి కొంచెం కూడా లైట్గా ఉడుకుతుంది, ఎక్కువ ఉడకదు. పచ్చివైతే తినలేం కదా మనం, ఇలా అయితే కొంచెం తినగలదు. ఓహో, ఇది ఒక సీక్రెటా? ఇది కదండి, కొలెస్ట్రాల్ ఉండదు. ఇది తింటే కొలెస్ట్రాల్ ఉండదండి. ఒక 5 నిమిషాలు ఉడకాలా? చూద్దామండి. 5-6 నిమిషాలు అయింది కదా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా, కొంచెం నిమ్మకాయ లాస్ట్. ఇంకా పులిపేం పడలేదు అనుకున్నాను. కొత్తిమీర ఇది కూడా వేసేసుకున్నాం. ఓకే, కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం. కొంచెం పుదీనా కూడా. ఓకే అండి, అయిపోయింది. ఓకే, ఇట్స్ డన్. ఆఫ్ చేయొచ్చా? ఓకే, చేసేది. పీతలు ఉడికిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ కలర్ వస్తాయో చూసారండి కదా. ఉడకక ముందు కొంచెం భయంకరంగా ఉంటాయి చూడడానికి, అంటారు, భయపడతారు. నేను తినమండి చాలా అసలు అంటారు. దీన్ని చూస్తే అప్పుడు నోరు ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు అందరికి తినేవాళ్ళకి తినని వాళ్ళకి కూడా ఊరుతుంది దీన్ని చూస్తుంటే. అబ్బా, ఎందుకంటే దాని అందం పోగొడతారు. ఇలా పెట్టండి, పెట్టేది. ఓకే, పీతల ఇగురు నానమ్మ రెసిపీ రెడీగా ఉందండి.
నాన్నమ్మ పీతల కూర రుచి చూద్దాం. ఎలా ఉందండి? చాలా బాగుందండి. నాకు ఇప్పుడు సముద్రపు ఒడ్డున కూర్చుని చక్కటి ఫ్రెష్ పీతలు వండించుకుని నాన్నమ్మ చేతి గోరు ముద్దలు తింటున్నట్టుగా ఉంది. అంత బాగుందండి. థ్యాంక్స్ అండి. సో ఆంధ్ర స్పెషల్ నానమ్మ రెసిపీ పీతల ఇగురు అద్భుతంగా ఉందండి. చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంది. అందరూ అనుకుంటుండొచ్చు పీతల ఇగురు ఏంటి మేము చేస్తాం కదా అని, కానీ ఈ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్కలా చేస్తారు కదా. ఇది అద్భుతంగా ఉందండి. యూ మస్ట్ ట్రై దిస్. సో మరొక్కసారి ఆల్రెడీ చూసారు, బట్ మరొక్కసారి రీక్యాప్ చూడండి. పీతల ఇగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె, గరం మసాలా, ఉల్లి ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, కొబ్బరి గసగసాల పేస్ట్. పీతల ఇగురు తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి పసుపు వేసి ఉల్లి ఆకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పీతలు వేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి వేసి కొన్ని నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించాలి. తర్వాత ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి కొత్తిమీర, పచ్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా గరం మసాలా, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు సిమ్లో ఉంచి ఒక బౌల్లోకి తీసుకుని ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయలతో గార్నిష్ చేసుకుంటే పీతల ఇగురు రెడీ. కొన్ని వండుతున్నాం, కొన్ని నేను వండుతా తర్వాత. ఓకే, ఇప్పుడు మంట పెంచేయాలి. కొంచెం మూత పెట్టేస్తాం. మూత పెట్టేద్దాం.